ఆర్టిజన్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నేటికి 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుధాకర్, టీవీ జేఏసీ కన్వీనర్ నాగభైరయ్య మాట్లాడుతూ నిరవధిక సమ్మెలో 99% మంది ఆర్టిజన్స్ పాల్గొంటున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు. తమకు జీతాలు పెంచాల్సిన అవసరం లేదని, తమ చిన్న డిమాండ్స్ నెరవేర్చాలని కోరారు. తమకు సర్వీస్ రూల్స్ అప్లై చేయాలని, ఉన్న ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మేము టీవీఏ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు సమ్మెలో భాగంగా విద్యుత్ కార్మికులందరూ కూడా 99% సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు, యజమాన్యంలో ఏమాత్రం చలనం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాకు న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. మా న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలని మేము కోరుతూ ఉన్నాము. మేము మా జీవితాల్ని పణంగా పెట్టి ఈ విద్యుత్ సంస్థలను నిర్మించాము. మా జీవితాల్ని పణంగా పెట్టి మేము 800 రూపాయలకి ఈ విద్యుత్ సంస్థలో పనిచేశాము. మేము మా జీవితాల్ని పణంగా పెట్టి ఈ విద్యుత్ రంగాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు నింపుతున్న ఆర్టిజన్ కార్మికులు గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నా కానీ యజమాన్యం లోపల కానీ ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు మేము సమ్మె కొనసాగిస్తామని, ఎవరు ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఏం చేసినా కార్మికులు వెనుకడిగేసే పరిస్థితి లేదని మేము సభా వేదికగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా డిమాండ్లు ఏమున్నాయి? ప్రధానంగా ఆర్టిజన్లందరినీ మేము జీతాలు పెంచడం అని అడగట్లేదు, కన్వర్షన్ అడుగుతూ ఉన్నాం. మాకు సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, మాకు 1947 స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం సర్వీస్ రూల్స్ ఇవ్వడం జరిగింది. మాకు ఆ సర్వీస్ రూల్స్ వద్దు. మాకు ఓఎన్ఎం స్టాఫ్కి ఏవైతే ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ మాకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే విద్యార్హతను బట్టి మా అందరినీ కన్వర్షన్ చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే నాన్ ఆర్టిజన్గా మిగిలిపోయినటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆర్టిజన్లకు గుర్తించాలని అడుగుతూ ఉన్నాం. ఎన్పిడిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్మ్యాన్ వర్కర్లు, వాళ్ళు ఆర్టిజన్లు కావాల్సిన వాళ్ళు ఎస్పీడీసీల పరిధిలో ఏమో వాళ్ళు ఆర్టిజన్లు అయ్యారు, అక్కడ ఎన్పీడీసీల పరిధిలో కాలే, వాళ్ళందరినీ ఆర్టిజన్లకు గుర్తించడానికి కోరుతా ఉన్నాం. అదే ప్రకారం జీవో 11 ప్రకారము ఎస్పీఎంలో పనిచేసే వాళ్లకు, మీటర్ రీడర్లకు, పీసీడెడ్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని సాధారణమైన డిమాండ్లతో మేము సమ్మెలోకి వచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా కానీ యజమాన్యం మొండి వైఖరి చేస్తూ ఉంది. ఈ వెంటనే మా డిమాండ్స్ జేఏసీని పిలిచి వెంటనే మా సమస్యల్ని పరిష్కరించాలని, లేని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. సమ్మెలో కూర్చొని 3వ రోజు ఈ రోజుకి మాకు ఇంతవరకు కూడా మాకు ఎలాంటి న్యాయం లేదు సార్. మాకు ఇంతవరకు కూడా అసలు వీళ్ళు ఇలా సమ్మె చేస్తున్నారు, వీళ్ళ పరిస్థితులు ఏంది అని ఆలోచించే వాళ్ళు కూడా లేరు సార్. ఇంతవరకు మాకు ఎలాంటి ఏం రిప్లై లేదు, ఏం లేదు సార్. మాకు ఇంతవరకు మాకు ఇబ్బందిలా అనిపిస్తుంది. మాకు ఇలా కూర్చోవడానికి కూడా ఎన్ని రోజులైనా సరే సార్, మాకు ఎంత ఇబ్బంది అయినా మేము ఇలానే సమ్మె చేస్తూ ఉంటాము. కాకపోతే మాకు న్యాయమైన రూల్స్ కావాలి సార్. మాకు అందరికి ఉన్నది ఒకే సంస్థలో ఒకే రూల్ కావాలంటున్నాం, కానీ మాకు ఎవరికి లేనిది మాకు ఇవ్వమని అంటలేము సార్. మాకు అందరికీ ఉన్నదే మాకు ఇవ్వమంటున్నాం సార్. మేము అందరూ చేసేలాగానే మేము కూడా పని చేస్తున్నాం సార్. మేము వేరే ఏం చేస్తలేము, వాళ్ళకంటే తక్కువేం చేస్తలేము సార్. మాకు వాళ్ళకు ఒకే సంస్థలో ఒకే రూల్ కావాలి అంటున్నాము, వాళ్ళలాగా మాకు ఇవ్వమంటున్నాం సార్. మాకు అంతకన్నా ఎక్కువ మాకు ఏం వద్దు సార్. మేము ఏం పెద్ద కోరికలు ఏం కోరతలేము సార్. మాకు కావాల్సింది అది ఒకటే, కన్వర్షన్ కావాలి సార్, అంతే. మేమేం పెద్ద కోరికలు ఏం లేవు సార్. మాకు ఇబ్బందిగా ఉంది సార్, మాకు చాలా తక్కువ జీతాలు ఉన్నాయి సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మేము మా భర్తలు చనిపోయి మేము ఈ జాబులు చేస్తున్నాము. కనీసం ప్రైవేట్గా షాపులలో చేస్తే కూడా ఇంత సాలరీ లేదు సార్. ఏమన్నా అంటే వీళ్ళు ఉద్యోగులు అని అంటారు సార్. మాకు ఉద్యోగులు అన్న పేరు వింటే కూడా మాకు ఇబ్బందిగా ఉంది సార్. అట్లా పేరుకే ఉండదు, అంతేగాని తప్ప మాకు సాలరీ ఏం లేదు సార్. మాకు ఒక 12,000 సాలరీతో మేము ఎలా బతాం సార్? మా పిల్లలకు ఫీజులు కట్టాలంటే ఏం సరిపోతలేవు సార్. మాకు ఎలా బతాం సార్? మేము రోజు అప్ అండ్ డౌన్ చేయడం, ఆటో కిరాయిలకు, ఇంట్లో ఖర్చులకు, మా పిల్లల స్కూల్కి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఒకటే రూల్స్ సార్. మాకు ఒక కన్వర్షన్ కావాలని కోరుతున్నాం. 3వ రోజు సమ్మెలో భాగంగా మమ్మలను ఒక పరీక్ష పెడుతుంది ఈ యాజమాన్యం. మా కోరికలు పెద్ద కోరికలు కావు, ఒకే సంస్థ ఒకే రూల్. ఇది మాకు ఏదైతే ఇచ్చిందో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్టు, అంటే ఒక కంపెనీకి ఇవ్వాల్సిన యాక్టు మా మీద ఇచ్చి ఆర్టిజన్లుగా గుర్తించిర్రు. ఈ ఆర్టిజన్ అనే పదాన్ని తీసేసి ఒకే సంస్థలో ఏవైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఏవైతే ఇచ్చిర్రో అదే విధంగా మాకు ఇవ్వమని కోరుతున్నాం. పెద్ద కోరికలు కాదు. ఇచ్చిన ఈ ఆర్టిజన్ తొలగించి ఏదైతే ఉందో విద్యార్హతను బట్టి
జేఎల్ఎం స్థాయి ఉన్న వాళ్ళు జేఎల్ఎంలుగా మార్చి డిగ్రీ ఉన్న వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ కానీ ఏదైనా డిప్లొమా ఉన్న వాళ్ళకు సబ్ ఇంజనీర్ పోస్టులుగా ఏదైతే ఇదివరకు ఇచ్చిర్రో అదే ప్రకారంగా మేము ఈ టెంట్ కింద కూర్చొని 3 రోజుల నుంచి ఈ రిలే దీక్షలు చేస్తున్నాము. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మా కోరికను వెంటనే తీర్చాలని, ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా సరఫరా అందించాలని ఈ విద్యుత్తును మేము ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మేము కోరుకుంటున్నాము. కావున ప్రభుత్వం అంటారు, ప్రజల కోసమే ప్రభుత్వం అన్నారు. కానీ ఈ కోరికలను మా చిన్న కోరికలను తీర్చుకుంటే పెద్ద అదేం కాదు, ప్రభుత్వానికి పెద్ద లోటు కాదు. అందుకొరకే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్కు రాకముందు మేము వెంటనే వచ్చిన తర్వాతనే చేస్తామన్నారు. ఇంతవరకు కూడా మా స్పందన మేనేజ్మెంట్ కానీ తీసుకుపోలేకపోతుంది. కావున ఈ మీడియా ద్వారా మేము విన్నవించుకుంటుంది ఏంటంటే ఈ ఆర్టిసన్ అనే పదాన్ని తీసేసి సంస్థలో ఏదైతే ఉన్నాయో ఇదివరకు పద్ధతులు కన్వర్షన్ రూల్ అని అడిగినాం అంతే. మేమేం ఒక పిఆర్సీ ఇవ్వమంటలేము, మాకేమో అలవెన్స్లు ఇవ్వమంటలేము. ఒకే సంస్థలో ఒకే రూల్ పెట్టమంటున్నాం. కావున ఈ టీవీఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి మా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఈరోజు 3వ స్థాయికి చేరింది. ఇట్లా పెంచుకుంటూ పోతుంటే ప్రజలకు ఇబ్బంది కలగవచ్చు. మేము ప్రజలకు ఇబ్బంది పెట్టదలుచుకోలేం. మేమేందంటే మా బాధలు చాలని జీతాలు ఎస్పీఎం కార్మికులు కానీ అన్మాన్ కార్మికులు కానీ మొన్న ఈ మధ్యలో అన్మాన్ కార్మికుడు చనిపోతే వానికి ఒక ఉద్యోగం కూడా లేదు, వానికి రకరకాలుగా బాధలు. అందుకొరకే ఈ మీటర్ రీడర్లు వాడిని చనిపోతే గ్యారంటీ లేదు, వాడి ఇంటికి పోయి మీటర్ రీడింగ్ కొడుతుంటే. కావున వానికి ఒక ఉద్యోగ భద్రత జీవో నంబర్ ప్రకారమే వేతనాలు ఇమ్మంటున్నాం. ఇక్కడ పెద్ద కోరికలు ఏం లేవు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి యాజమాన్యంతో చర్చలు జరిపి మా జాయింట్ యాక్షన్ కమిటీ పిలవాలని కోరుకుంటున్నాను.